చాలా హ్యాపీ. నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఆల్రెడీ స్టోరీ లేదని చెప్పారు, దట్స్ ఫైన్. బట్ ఒక సినిమా ఆడియన్ పంచులు ఉంటే సినిమా నచ్చేస్తుందా అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలాగో హీరో లేడు, హీరోయిన్ లేదు, బట్ కనీసం అట్లీస్ట్ కనెక్టివిటీ ఉండాలి కదా, ఎమోషన్ అయినా ఉండాలి కదా, స్టోరీ కూడా ఏదో మోటివేట్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేనప్పుడు ఎలా చూడగలుగుతాం మనం అనేది నా క్వశ్చన్, నా ప్రాస్పెక్టివ్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి, వేరే వాళ్ళకి ఎలా అనిపించింది అనేది నాకు తెలియకపోవచ్చు, బట్ నా ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ మ్యూజిక్ విషయానికి వస్తే అక్కడ కొన్ని ఒక్క సాంగ్ నాకు చాలా బాగా, మిగతా రిమైనింగ్ ఏదో ఉన్నాయి అనే ఫీలింగ్. హీరోయిన్ లేరని బాధ లేదు. 5-10 minutesకి మొత్తం అమ్మాయి అవుతుంది, మొత్తం పూలతో ఒక పూజ ఆల్దరా అన్నట్టు పూల తోటే ఉంది అలా ఏం లేదు. 5-10 minutes గ్యాప్ ఇచ్చారు పాపం మేకప్ వేసుకోవడానికి. బట్ లడ్డు మావ పెళ్లి కాలేదు మావ, పెళ్ళి అయితే దావత్ చేసుకుందాం అనుకున్నాం, పర్లేదు నెక్స్ట్ సీరియల్లో ఎత్తు, అదేం ప్రాబ్లం లేదు. పిల్లని కూడా ఎత్తి పెట్టాం ఆల్రెడీ, ముందు రెడీగా, నువ్వు వచ్చేసి చేస్తాం. మెయిన్గా చెప్పాల్సింది దీంట్లో కొన్ని క్యారెక్టర్లు ఇంప్రెసివ్ అనిపించు కంపేరింగ్ టు ఫస్ట్ లడ్డు. దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు నేను వేరే మూడ్లో ఉన్నాను. మెయిన్గా శుభలేఖ సుధాకర్ గారి అదేంటి లుంగి నచ్చింది నాకు, యాంటోనీ గారి పంచెస్ నచ్చాయి, అనుదీప్ గారి క్యామియో బాగుంటుందేమో అనుకున్నాను కానీ బట్ అంతగా పేర్లేదు అనే ఫీలింగ్ నాది. ఏదో అలా వచ్చారు అంతే తప్ప అంత ఇంపాక్ట్గా అనిపించలేదు, నాకు అనిపించలేదు. ఇది నా ప్రాస్పెక్టివ్, అంటే నేను చూసిన విధానం. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు అనిపించింది ఓన్లీ బంచెస్ ఆఫ్ పంచెస్, అవి ఒక్కటే నాకు అనిపించే, నవ్వుకోవడానికి బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఇంకా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు కొంచెం సీన్స్, అక్కడక్కడ అనిపించింది నాకు. రిమైనింగ్ అంతా పర్లేదు, కొంచెం కనెక్టివిటీ పెట్టుంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. కాకపోతే మెయిన్గా అందరూ చెప్తున్నా బాయ్, ఓకే బాయ్, కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మురళీధర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సునీల్ గారు బాయ్, మనకి ట్రైలర్లో చూపించిన బాయ్ సునీల్ గారు, ఆయన క్యారెక్టరైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం, ఎందుకంటే ఈ మధ్యన ఆయన ఎక్కువగా నెగిటివ్ షేడ్స్లో చూస్తున్నాం, బట్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఆయన ఎంటర్టైన్మెంట్, కామెడీ, నవ్వించిన క్యారెక్టర్. అలాగే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్, సంతోష్ శోభన్, నార్నే నితిన్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ మ్యాడ్ ఎక్కించారు భయ, నిజంగా పిచ్చెక్కించారు అనమాట సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ పగలబడి నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ కొంచెం అది తగ్గుతుంది. అండ్ మ్యాడ్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేసేలాగైతే చేశారు. ఆ ఫన్ జనరేట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ గారి డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాడ్కి ఇచ్చిన మ్యూజిక్ లాగే అనిపించింది, కొత్తగా ఏం అనిపించలే. సో మ్యూజిక్ కొంచెం డల్ ఉంది. అండ్ స్వాతిరెడ్డి సాంగ్ తప్ప ఇంకేం అనిపించలేదు సినిమాలో సాంగ్స్ పరంగా చూసుకుంటే. బట్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న. ఆయనతోనే ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో, పోకిరీ లెవెల్ ట్విస్ట్, అదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కలిపి సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే మెసేజ్, విష్ణు గారు ఫ్రెండ్షిప్ గురించి ముందు పాజిటివ్గా చెప్తారు, తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఇంకోటి ఏం చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి అనేది కూడా చాలా బాగా చూపించారు. సో థియేటర్స్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వడానికి ఒక మంచి సినిమా, ఫుల్గా నవ్వుకునే సినిమా మ్యాడ్ స్క్వేర్. సో థియేటర్స్లో ఉంది, ప్లీజ్ టు వాచ్ ఇట్. అండ్ రేటింగ్ అంటారా 5కి 3 రేటింగ్ అన్న. చెప్తున్నాడు విలన్ గానైనా కామెడీ గానైనా మస్తు అనిపించేస్తున్నది. నిజంగా సీరియస్గా కామెడీ, సీరియస్ విలన్ ఎలా చేస్తే ఎంత బాగుంటుందో, కామెడీ విలన్గా కూడా లుక్ చేంజ్ చేసుకుని మస్తు అనిపించేస్తుంది. అనుదీప్ తర్వాత, లడ్డుగాడు తర్వాత, వాళ్ళ ముగ్గురు తర్వాత ప్రియాంక జవహర్ గారు, ఆమెది బాగా అనిపించేస్తుంది. స్వాతిరెడ్డి కిరాకున్నది, సాంగ్స్ కిరాకున్నది, స్వాతిరెడ్డి కిరాకున్నది మస్తు అనిపించేస్తుంది. అలాగే లడ్డుగాడు పెళ్లి సాంగ్ బాగా అనిపిస్తుంది. విజయం బాగుంది. పాటలకైతే భీమ్స్ శ్రీశ్రీలో రచ్చ చేశారు, కిరాక్ అనిపిస్తుంది. పెద్దగా ఎమోషన్కు గురి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా అనిపించేస్తుంది. టోటల్గా అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతే, సూపర్గా ఉంటుంది మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మొత్తం టోటల్ సినిమా 3+ ఇస్తా, 3-4 కూడా ఇవ్వచ్చు. బాగా అనిపించేస్తుంది, బాగా అనిపిస్తుంది. 3.5 మస్తున్నది. చిన్న సినిమానే కదా, టచ్ చేయొచ్చు. ఒక 40 కష్టమే, చిన్న సినిమా కదా, టచ్ చేయొచ్చేమో. ఎందుకంటే బాగుంది. ఈ వీక్లో చాలా అన్ని సినిమాల్లోకి ఇదే 2-3 సినిమాలు ఆల్రెడీ ప్రీమియర్లు చూశాను. సో నాకైతే ఇదే చాలా బెస్ట్ అనిపించింది. టచ్ చేస్తుంది నిజంగానే, ఎందుకంటే మన వంశీ గారు మంచి ప్రొడ్యూసర్ కాబట్టి మంచి పద్ధతిగా పోతుంది కదా. టచ్ చేయొచ్చు 100 కోట్లకి, మస్తు అనిపిస్తుంది భయ్యా, కిరాక్ ఉంటుంది. థ్యాంక్ యూ.